ఇప్పటిదాకా ఎవరి కొరకో బ్రతికారు, ఎవరి కొరకో జీవించారు. నేను నా అన్నట్టే బ్రతికాం. కానీ క్రీస్తు కొరకన్నట్టుగా ఒకవేళ మీరు బ్రతకపోతే ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే మీ మరణం మాత్రం మీకు గొప్ప మేలు చేయాలి, అనేక మందికి పాఠం నేర్పాలి. మీ మరణం మీరు సంతోషంగా జీవితాన్ని ముగించాలి కదా. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పగలగాలి. నీ చావు లాభం అవ్వాలి. అవుతుందా? ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్, గుండె సంబంధిత డాక్టరు ఆయన దగ్గరికి హాస్పిటల్కి వచ్చే చివరి క్షణాల్లో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా, గుండెకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీద పరిశోధన చేశాడు ఆయన. ఎందుకు పరిశోధన చేశాడు తెలుసా? 2 రకాల వ్యక్తులు చూశాడు ఆయన. ఏంటంటే కొద్దిమంది ఏమో పెద్ద పెద్దగా అరుస్తా భయంతో ఆందోళనతో కలవరంతో చచ్చిపోయిన వాళ్ళు, మరి కొద్దిమంది ఏమో ఒక సంతోషంగా నిరీక్షణగా ప్రశాంత వదనంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు అర్థం కాల. అసలు దేవుణ్ణి నమ్మడు ఆయన, హేతువాది ఆయన, దేవుడు లేడు అంటాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. అనేక మందిని చూసిన తర్వాత ఆయనకు ఆసక్తి కలిగింది. కొద్దిమంది ఏమో భయంతో చచ్చిపోతున్నారు, కొద్దిమంది ఏమో ప్రశాంతంగా చచ్చిపోతున్నారు. ఏంటని వింటున్నారా? పరిశోధన చేసి ఆయన పుస్తకం రాశాడు, బిహైండ్ ద డెత్ డోర్స్, మరణపు ద్వారం వెనక ఏముంది. మొత్తానికి ఆయన పరిశోధన చేసేటప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వచ్చాడు. వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడు ఆయన. అద్భుతం ఏంటో తెలుసా? దేవుని నమ్మిన వాళ్ళు చనిపోయే సమయంలో వారు చెప్పిన సాక్ష్యాలు. దేవుని నమ్మని వారు, వారి కలవరం, వారి పరిస్థితి అవును భయానకం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని నమ్మిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు, వారి చావు లాభం వారికి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది. అంటే వెడలిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు? దేవుని నమ్మినవాడు, దేవుని కొరకు బ్రతికినవాడు, తను బ్రతికే దేవుడు జీవముగా బ్రతికినవాడు, సర్వస్వంగా బ్రతికినవాడు, దేవుని కొరకు జీవించినవాడు. చావు లాభం అందరిది కాదు. మీరు ఆలోచించండి. మరి దేవుడు మన జీవముగా ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకు మరి మీ మట్టుకేంటి, మన మట్టుకేంటి? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మనకేంటి లాభం? మీరు ఆలోచించండి.